అయితే మనం ఇప్పటివరకు చూసాం. ఇక నెక్స్ట్ అప్డేట్ కి వెళ్ళినట్టయితే వైసీపీ రాజగురువు స్వరూపానందేంద్ర స్వామి ఏమయ్యారని సాధు పరిషత్ ప్రశ్నిస్తోంది. గతంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యాపారం చేశారని ఆరోపించింది. లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంపై స్వరూపానందేంద్ర ఎందుకు మౌనం వహించారని నిలదీస్తుంది. జగన్ను హిందువుగా మార్చనని ప్రగల్భాలు పలికిన స్వరూపానందేంద్ర ఇప్పుడు ఏమైపోయారని సాధు పరిషత్ ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వంలో టీటీడీ ఈవోగా చక్రం తిప్పిన ధర్మారెడ్డి ఇప్పటి వరకు ఎందుకు నోరు విప్పలేదని నిలదీస్తుంది. ఈ తప్పుకి మూల కారణం ధర్మారెడ్డి అని సాధు పరిషత్ ఆరోపించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి నుండి హరిబాబు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. హరిబాబు, ఏదైతే తాను వైసీపీ ప్రభుత్వానికి రాజగోరుగా వ్యవహరించినటువంటి స్వరూపానంద స్వామి జగన్మోహన్ రెడ్డిని కాశీకి అలాగే కృష్ణానది వద్ద కృష్ణా ఘాట్లోనూ ఆయనకి హిందుత్వాన్ని ఇచ్చినట్లు కూడా ఆయన అప్పట్లో 2019లో ఆయన ప్రచారం చేసుకుంటూ వీడియోలు ఫోటోలను కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ రోజటి నుంచి హిందువుగా ఉంటారు, హిందుత్వాన్ని తీసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క హిందువు జగన్మోహన్ రెడ్డిని ఆదరించాలి, ఈయన కన్నా ముఖ్యమంత్రి అయితే చాలామందికి మేలు జరుగుతుందని చెప్పి స్వరూపానంద స్వామి బహాటంగానే ఒక ప్రకటన అప్పట్లో విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అప్పట్లో కొన్ని పోస్టులు కూడా వైరల్గా మారినాయి సోషల్ మీడియాలో. ఆ నేపథ్యంలోనే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావడం ఆలస్యం. స్వరూపానంద స్వామి ఏం ఆదేశిస్తే ఏం చెప్తే వాటిని వైసీపీకి చెందినటువంటి ప్రతి నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ఆచరించిన పరిస్థితి రాష్ట్రంలో కనిపించింది. ప్రధానంగా ఏదైతే విశాఖలో ఆయన మఠానికి సంబంధించినటువంటి స్థలాన్ని కొంత పెంచుకోవడం కానీ, ప్రభుత్వ భూమిని కొంత కలుపుకోవడం కానీ, దాన్ని రెగ్యులైజేషన్ కానీ, లేదంటే తక్కువ మొత్తంతో ప్రభుత్వ భూములు లీజుకు తీసుకోవడం కానీ మొత్తం అంతా జరిగింది. ఇక తిరుమలలో అయితే ఆయన మఠానికి సంబంధించిన వెనక ఉన్నటువంటి కాలాన్ని కూడా ఆక్రమించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేయడం, G+3 వరకే తిరుమలలో పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని మించి 6 అంతస్తుల భవనాలను నిర్మించిన పరిస్థితి కూడా స్వరూపానంద స్వామి దగ్గర చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తిరుమలలో స్వామివారికి నివేదించే ప్రసాదాలు అన్నప్రసాదాలలో కల్తీ నెయ్యి చోటు చేసుకుంది, జంతువు అవశేషాలు దాంట్లో కలిశాయని చెప్పని నివేదిక వచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వరూపానంద స్వామి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం వహించారు. కేవలం ఆయనకు సంబంధించిన వ్యక్తులతోటి సంప్రదింపులు జరిగినప్పటికీ కూడా తాను చాతుర్మాస దీక్షలో ఉన్నాను కాబట్టి తాను బయటికి రాలేను, తాను ఏ వివరాలు చెప్పలేనని చెప్పిన ఆయన చెప్తున్న పరిస్థితితోటి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కంగుతింటున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చాతుర్మాస దీక్ష పేరుతోటి ఆయన అడపాదడపా తిరుమలకు వచ్చి వెళ్ళి కార్యక్రమాలను నిర్వహించిన వ్యక్తి ఇప్పుడు కేవలం చాతుర్మాస దీక్షతోటి 4 నెలల పాటు అందుబాటులో ఉన్నానని చెప్పడంతో వైసీపీకి చెందినటువంటి శ్రేణులు అందరూ కంగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో అందరికంటే ఎక్కువగా లబ్ధి చేకూరింది కేవలం స్వరూపానంద స్వామికి అని చెప్పని సాధు పరిషత్ ఆరోపిస్తుంది. కేవలం దొంగ స్వామీజీగా ఆయన డబ్బులకు మాత్రమే, డబ్బులున్న వాళ్ళకి, డబ్బులున్న వ్యక్తులకు మాత్రమే, అందులో ప్రభుత్వాధినేతలకు మాత్రమే ఆయన సేవలు చేశారని, సామాన్య భక్తులకి ఎవరికి ఆయన సేవలు చేయలేదని, కనీసం స్వామివారి సేవలకు కూడా ఆయన నిశ్చింతగా పాల్గొనలేకుండా డబ్బులే పరమావధిగా ఆయన కార్యక్రమాలు జరిగాయని చెప్పని కూడా సాధు పరిషత్ శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అలాగే కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా తాము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు, తామంతా నిర్దోషితామని చెప్పిన ఆయన వాళ్ళిద్దరు ప్రకటిస్తున్నప్పటికీ కూడా 5 ఏళ్ల పాటు టీటీడీలో ఈవో కొనసాగినటువంటి ఏవి ధర్మారెడ్డి మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదు. ఆయన మౌనం వహించారు. ఎందుకు మౌనం వహించారు అనేది ఇప్పటి వరకు బయటికి రావట్లేదు. ఎందుకంటే కర్త కర్మ క్రియ అన్నీ తానే నడిపి టీటీడీలో అన్ని అంశాలను ఆయనే క్షుణ్ణంగా పరిశీలించి చెప్పేవాళ్ళు. ఏదైనా ఆయనకి అనుకూలంగా లేని విషయాలు ఏమన్నా ఉంటే నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదించి తాను అనుకున్న పద్ధతిలో కార్యసాధన చేసిన ఏకైక వ్యక్తి ధర్మారెడ్డి అని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది మీడియా వ్యక్తులు శ్రీవాణి నిధులకు సంబంధించి శ్రీవాణి నిధుల దుర్వినియోగానికి సంబంధించి కూడా
ప్రశ్నలు లేవనెత్తితే వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించిన వ్యక్తి. అలాగే ప్రైమ్ నైన్కి సంబంధించి కూడా ఈ ప్రైమ్ నైన్లో ఏదైతే శ్రీవారి హుండీ కానుకలో ఒక వ్యక్తి డబ్బులను డాలర్ల రూపంలో దోచుకుని వెళ్ళిపోయాడు, ఇది పెద్ద కుంభకోణం జరిగిందని ప్రైమ్ నైన్ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రైమ్ నైన్ ప్రతినిధుల మీద కూడా కేసులు పెట్టించిన ఏకైక వ్యక్తి ధర్మారెడ్డి. అలాంటి వ్యక్తి ఇప్పుడు శ్రీవారి ప్రసాదాలలో కలుషితం జరిగింది, ఆ కలుషితం తన హయంలో జరిగిందని చెప్పి నేను చెప్తున్నప్పుడు కూడా ఆయన ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు నోరు విప్పట్లేదు అనేది ప్రధాన అంశంగా నిలిచింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అధికారంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన స్థాయి మరిచి కూడా వ్యవహరించారు, ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేశారు. అటెండర్ స్థాయి నుంచి డిప్యూఓ స్థాయిల వరకు, అలాగే సివిఎండ్ఎస్ఓ స్థాయి వ్యక్తులను కూడా తన కంట్రోల్లో పెట్టుకొని ఆయన అనుకున్న సాధించుకోగలిగిన వ్యక్తి. ఇప్పుడు స్వామివారి ప్రసాదాలలో కలుషితం జరగడానికి ప్రధాన కారణం ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంతకం లేకుండా నెయ్యి సరఫరా అనేది బోర్డు తీర్మానం చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అలాంటిది ఆ ఏఆర్ డైరీకి సంబంధించిన దస్త్రాల మీద సంతకాలు చేసినటువంటి ఏవి ధర్మారెడ్డి ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇప్పటికి కూడా బయటికి రావట్లేదు. కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పండిట్ రవిశంకర్ గురూజీకి సంబంధించిన ఆశ్రమానికి సంబంధించి ఆయన అమెరికాలో దాదాపు ఆయన భార్యకి సంబంధించి 2 సభ్యత్వాలకి దాదాపు 7 కోట్లు చెల్లించి ఆయన అమెరికాలో ఉంటున్నారని చెప్పి కొన్ని వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా ఏమైనప్పటికీ ఇప్పటికీ ధర్మారెడ్డి అనేది నోరు విప్పకపోవడం, అలాగే స్వరూపానంద స్వామి బయటికి రాకపోవడం అన్న దాని మీద పలు అంశాలలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. దీని మీద క్లారిటీ రావడానికి కూడా ప్రభుత్వ పెద్దలు కానీ లేదంటే దానికి సంబంధించిన అప్పుడు టీటీడీలో ఉన్నటువంటి వ్యక్తులు చర్యలు చేపట్టాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ హరిబాబు. ఇక తిరుమల తిరుపతికి సంబంధించి లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపుతుందో మనందరం కూడా చూస్తున్నాం. ఒకవైపు వైసీపీ రాజగురు అయినటువంటి స్వరూపానంద ఇప్పటివరకైతే స్పందించలేదు. అదేవిధంగా అసలు గత ప్రభుత్వంలో టీటీడీ ఈవోగా ఉన్న మెయిన్ ధర్మారెడ్డి ఈ తప్పుకైతే మూల కారణం, ఆయన కూడా ఇప్పటివరకు స్పందించలేదని చెప్పి సాధు పరిషత్ అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న అప్డేట్స్ మనం ఇప్పటివరకు చూసాము. ఇక నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళినట్టయితే